మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నా ఫోన్? ఇదిగోండి మీ నంబరే. మీరు పరిచయం కావడం నిజంగా నా అదృష్టం అండి. నాకు అంతే. చందు ఎవరు? చందు చనిపోయాక చందు పేరుతో ఫోన్ వచ్చింది అంటే అనుమానం వస్తుంది కదా రాజా. పోనీ ఆ చేసుకునేవాడివి చందు అని కాకుండా అసలు పేరుతో ఎందుకు చేసుకోలేదు రాజా? అసలు పేరా? ఏంటి మూర్తి గారది? అసలు పేరు చందు కాదమ్మా, చంద్రలేఖ. చంద్రలేఖ? చంద్రలేఖ కన్స్ట్రక్షన్స్. మన కన్స్ట్రక్షన్స్ కి పెట్టుకున్న పేరమ్మా అది. దానికోసం ఆఫీసులో కేటాయించిన నెంబర్ అది. చంద్రలేఖ కన్స్ట్రక్షన్స్ అని అంత పెద్ద పేరు ఫీడ్ చేయలేక తనకు ఇష్టమైన చందు అనే పేరును ఫీడ్ చేసుకున్నాడు. ఏ రాజా, అంతే కదా? ఇందాక ఫోన్ చేసింది కూడా నేనేనమ్మా. మన కంపెనీలో ఇంపార్టెంట్ పని ఉందంటే ఆ నెంబర్నే వాడతాం. ఆ నెంబర్ కాల్ వచ్చిందంటే రాజా తప్పకుండా మాట్లాడతాడు. అయినా తను మాట్లాడకపోయేసరికి ఇదిగో నేనే ఇలా వచ్చాను. అవునా? మరి నాకు ఒక మాట చెప్తే ఇంత గొడవ జరిగేది కాదు కదా. బాలేదాను అమ్మా, ఇంత చిన్న విషయాన్ని గొడవ పడ్డావా? తప్పు కదమ్మా. చూడమ్మా, నువ్వు ఎవరినైనా తప్పు పట్టొచ్చు గాని రాజాని తప్పు పట్టకూడదు. అనుమానం పెనుభూతం అంటారు. ముందు నీ మనసులో ఉన్న అనుమానభూతాన్ని బయటికి పంపించే తల్లి. గారు, ఆ నెంబర్ ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు రాజా. నువ్వు కరెక్ట్ గానే ఫీడ్ చేసుకున్నావు రాజా. కానీ ఇంతకాలం నేనే పొరపాటు పడ్డాను. అంటే నాకు నిజం తెలిసింది రాజా. ఈ నిజం తెలియక ఇన్నాళ్ళు ఆ కరుడని నీ కాపురాన్ని కూలదోయడానికి వచ్చిన పాపిష్టి మనిషి అని నానా మాటలో అన్నాను. రాజా లాంటి గొప్ప మనిషికి ఇలాంటి బుద్ధి నష్టపు బుద్ధులేమిటి అని నిన్ను కూడా తిట్టుకున్నాను. ఒక్కోసారి నీతో ఉన్న చనువు కొద్దీ ఎందుకు ఇలాంటి పాపం చేస్తున్నావు అని నిన్ను నిలదీయాలనుకున్నాను. కానీ నేనెందుకంత పొరపాటు పడ్డానో, ఎందుకు అపార్థం చేసుకున్నానో కరుణే చందు అనే విషయం అను చెప్తే గాని నాకు అర్థం కాలేదు. అను చెప్పిందా? అంటే అనుకి నిజం తెలిసిపోయిందా? తెలుసు రాజా. డాడీ, చందు అమ్మ నిజంగా చనిపోయిందంటారా? అదేంటమ్మా అలా అన్నావేంటి? అసలు చందు అమ్మ చనిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు డాడీ. అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. కరుణను పట్టుకుని నోటుకొచ్చినట్టు తిడుతుంటే చూసి తట్టుకోలేక అను ఈ నిజం చెప్పింది. ఆ తర్వాత అర్థమైంది రాజా,
ఇంతకాలం ఈ నిజాన్ని అగ్నిపర్వతంలా గుండెలో దాచుకుని నువ్వు ఎంత నరకం అనుభవించావో అర్థం చేసుకున్నాను. మూర్తి గారు, దయచేసి ఈ నిజం ఎవరికి చెప్పకండి. అమృతకి తెలిస్తే. నాకు తెలుసు రాజా, ఎవరి కోసం ఇటు నువ్వు అటు ఆ మహాతల్లి ఇంత నరకం అనుభవిస్తున్నారో, ఇన్ని మాటలు ఎందుకు పడుతున్నారో కూడా నాకు తెలుసు. మూర్తి గారు, మీ ఆశయానికి నేను అడ్డురానులే రాజా. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను. అయ్యో, అవేం మాట్లాడండి. నిజం రాజా, చిన్నపిల్ల అనువుకు తెలిసినంత కూడా నాకు తెలియకుండా పోయింది. అనవసరంగా ఇటు నీ మనసు అటు ఆ మహాతల్లి మనసు కూడా కష్టపెట్టాను. జరిగిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను క్షమించు రాజా. వద్దండి. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇదంతా మా తలరాత. ఇందుకు మేము ఎవరిని నిందించలేం. వదిలేయండి. హాయ్ చందు. అదేలే కరుణ. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నీ కొడుకు దగ్గర రిపేర్లు నేర్చుకుంటున్నావా, లేక నీ కొడుక్కి సేవలు చేయడం కోసం వచ్చావా? ఏ నీకేమైనా రిపేర్ చేయాలా? చెప్పు, ఏం పని కట్టుకుని ఇక్కడికి వచ్చావు? నా పని నువ్వు చందు మర్చిపోయావా? నా బిజినెస్లన్నీ ఒకవైపు, నువ్వొక్కదానివి ఒకవైపు. నిన్నెప్పుడూ ఓ కంట కనపడుతూనే ఉంటాను చందు. అయిన దానికి కాని దానికి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నావు. ఈ మధ్య నీకు చిన్నకి మధ్య అనుబంధం బాగా డెవలప్ అయినట్టుంది. ఏంటి నెమ్మది నెమ్మదిగా వాణ్ణి ప్రయోజకుడిని చేద్దామనుకుంటున్నావా? నువ్వు అప్రయోజకుడిని చేయాలని చాలా ప్రయత్నం చేశావు కదా. నీ వల్ల కాకే చతికిల పడ్డావు. వాడు నా కొడుకు. ఎప్పటికైనా వాడు నా మాటే వింటాడు. నేను పెంచినట్టే పెరుగుతాడు, ఎదుగుతాడు. ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ చందు. కన్న తల్లిని అని చెప్పకుండానే నీ కొడుకు పక్కన చేరావు. కన్న తండ్రి అని పరిచయం చెయ్యకుండానే రాజాకి దగ్గర చేశావు. అటు చూస్తే మనవడా మనవడా అంటూ ఆ ముసలాయన కూడా వీడి చుట్టూనే బొంగరలాగా తిరుగుతున్నాడు. మొత్తానికి ఫ్యామిలీకి ఫ్యామిలీ చక్కగా కలిసిపోయారు. నువ్వు అమ్మా అని పిలిపించుకుంటూ, రాజా నాన్న అని పిలిపించుకుంటూ, ఆయన్ని తాత అని పిలుస్తూ భలే సెటిల్ చేశావు. వాడి చేత ఈ అమ్మా నాన్న గ్యారేజ్ పెట్టించి మెల్లమెల్లగా అమ్మా నాన్నల మీద వాడికి ప్రేమ పెరిగేలా చేశావు. చూస్తుండగానే చిన్న చాలా ఎదిగిపోయాడు. అవును,
నా కొడుకుని నేను ఇంకా ఎదిగేలా చేస్తాను. నువ్వు ఊహించినంత పెద్దవాణ్ణి చేస్తాను. చూస్తూ ఉండు. వాడు ఎంత ఎదుగుతాడో నేను ఊహించలేను గాని ఒక్కటి మాత్రం ఊహించగలను చందు. అదేంటో తెలుసా? మీరే చిన్నాకి అమ్మా నాన్నలు అని తెలిస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా రివర్స్ అవుతాడు. వాడు ఎక్కడ మిమ్మల్ని అసహించుకుంటాడో అని వాడి పక్కనే చేరి మిమ్మల్ని ప్రేమించేలాగా వాడి మైండ్ని ట్యూన్ చేసినా చిన్న మారడు. మీరు అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు కాబట్టి అభిమానిస్తున్నాడు. కానీ మీరే అమ్మా నాన్నలు అంటే నరికేస్తాడు. ఏమంటావు? వాడు నా రక్తం. అమ్మని ప్రేమించటమే కానీ ద్వేషించడం వాడికి తెలీదు. చిన్న పిల్లాన్ని తీసుకుని వెళ్లి అడవిలో వదిలేస్తే వాడు మృగంలాగే పెరుగుతాడు గాని మనిషి కదా అని మానవత్వం చూపించడు చందు. చిన్న నీ రక్తమైనా వాడు పెరిగిందెక్కడా? వాడి మనస్తత్వం గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఎందుకంటే వాణ్ణి నా చేతిలో కీలు బొమ్మని చేసి ఆడించాను. మీ కళ్ళ ముందు చిన్న ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే మీరెందుకు నోరు మెదపలేదు అంటే సమాధానం ఉందా నీ దగ్గర? వసుతో పెళ్లి కాకపోవడానికి కారణం తను అనాథ కావడం వల్ల అని వేలెత్తి చూపిస్తుంటే మీరు ఎందుకు నిజం చెప్పలేదు అంటే ఏం చెప్తావు? అమృత కోసం నువ్వు రాజా నిజం చెప్పకుండా దాచారు అంటే అర్థం ఉంది. కానీ అమృత కోసం నువ్వు చిన్నాని త్యాగం చేయాల్సిన అవసరం ఏంటి? చూసావా, నీ దగ్గర ఒక్కదానికైనా సమాధానం ఉందేమో. ఇవన్నీ మర్చిపోయి వాడి పక్కన చేరి నాయన కన్నా చిన్న అని చేరదీస్తూ ఉంటే నిన్ను ప్రేమించేస్తాడనుకుంటున్నావా? ఒక్కసారి నిజం చెప్పి చూడు. ఇప్పటిదాకా అభిమానిస్తున్న చిన్న ఒక్కసారిగా నిన్ను చీకొడతాడు. ఎంత ప్రేమగా చూస్తున్నాడో అంత ద్వేషిస్తాడు. నా కొడుకు అలా చెయ్యడు. వాడికి ఆలోచన శక్తి ఉంది, అర్థం చేసుకునే మనసుంది. కానీ ఆవేశం కట్టలు తెంచుకునే వయసు కూడా ఉంది చందు. అది మర్చిపోకు. 25 ఏళ్లుగా దగా పడిన జీవితం తన్ని రెచ్చగొడుతుంది. మనిషికి ఆవేదనలోంచి ఆవేశం పెరిగితే అమ్మ నాన్న ఇలాంటి బంధాలేవీ గుర్తుకురావు. తన హక్కు కోసం గొడవ చేస్తాడు. ఏ అమృత కోసం అయితే మీరు దాక్కుని బ్రతుకుతున్నారో ఆ అమృతకే వెళ్లి అసలు నిజం చెప్తాడు. ఏంటి నమ్మకం లేదా? పోనీ సరదాగా చిన్న వచ్చేదాకా నన్ను ఇక్కడే ఉండి రాగానే నిజం చెప్పమంటావా ఏంటి? రిజల్ట్ ఏంటో నీకు అర్థమవుతుంది. పాపం చోట్లు పట్టినట్టున్నాయి, తుడుచుకో. నిన్ను రాజాని అంత తేలిగ్గా ఎలా చంపుతాను? క్షణ క్షణం టెన్షన్ పెట్టి చంపను. ఎంజాయ్ చేయండి. చిన్నాకి నిజం తెలిసేంత వరకు ఎంజాయ్ చేయండి. వస్తా. రండాడి. ఏంటమ్మా గాలిపటాలు ఎగరేస్తున్నావు? ఏం చేసినా ఇప్పుడే కదా డాడీ. రేపు పెళ్లి చేసి పంపించేస్తారు. అక్కడ ఈ ఫ్రీడమ్ ఉంటుందా? అప్పుడు గాలిపటం ఎగరేయాలనుకున్నా అవకాశం దొరుకుతుందో లేదో కదా డాడీ. అందుకే ఆ సరదా ఇందులో తీర్చుకుంటున్నాను. డాడీ చూసారా, బాగా ఎగురుతుంది కదా.
అవునమ్మా, చాలా బాగా ఎగిరేస్తున్నాం. జాగ్రత్త, పైకి ఎగిరే కొద్దీ బరువు ఎక్కువ అవుతా ఉంటుంది. తెగకుండా చూసుకోవాలి. డాడీ మీరు ఎగరేయచ్చు కదా. నేనా? చిన్నప్పుడు ఎప్పుడో ఎగరేసి ఉంటారు. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తాయి. సరదాగా ఎగరేయండి డాడీ. పట్టుకోండి డాడీ. అను, చెప్పండి డాడీ. నీకు కరుణ ఆంటీ గురించి తెలుసా అమ్మా? ఆ ఆంటీ గురించి ఏం తెలియాలి డాడీ? అదే మూర్తి గారు చెప్పారు. ఏం చెప్పారు డాడీ? అదే కరుణ ఆంటీనే చందు అమ్మ అనే నిజమా? అను, తెలుసుకున్నాను డాడీ. ఒకసారి ఆంటీ కోసం వెళ్ళాను. అనుకోకుండా తన డైరీ చదివాను. మమ్మీ, నేను, తాతయ్య ఇంతమంది ఆంటీని అనరాని మాటలు అంటున్నా ఎందుకు ఇంకా ఇక్కడే ఉందో అంతకు ముందు తెలీదు. ఆ డైరీ చదివిన తర్వాతనే నాకు మొత్తం అర్థమైంది. మరి ఇంతకాలం ఈ నిజాన్ని ఎలా దాచావు? మీరు దాచలేదా డాడీ? తప్పలేదమ్మా, చెప్పుకోవాలని మనసులో అనిపిస్తున్నా కేవలం ఒకరి వల్ల చెప్పుకోలేని పరిస్థితి. ఆ ఒక్కరు అమ్మే కదా డాడీ? నాకు తెలుసు డాడీ. ఒకప్పుడు మా అమ్మ జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని కరుణ ఆంటీని నోటికొచ్చినట్టు తిట్టాను. కానీ ఆ అమ్మే మా అమ్మని కాపాడడం కోసం అలా దూరంగా బతుకుతుంది అని నేను తెలుసుకున్నాను డాడీ. చిన్నదానివైనా పరిస్థితుల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావమ్మా. నిజానికి చందు అమ్మ అదిగో ఆ గాలిపటంలా పైనుండి మనల్ని చూసుకుంటూ ఆనందపడుతుంది. మనకి చందు అమ్మకి అనుబంధం ఇదిగో ఈ దారం లాంటిదే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ అమ్మ మనకి దక్కదు, దూరంగా వెళ్ళిపోతుంది. తెగిన గాలిపటంలా మనకి అందనంత దూరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత నా జీవితంలోకి మళ్లీ వచ్చిందమ్మా చందు అమ్మ. చాలా రోజుల దాకా నాకు నిజం చెప్పకుండానే దాచింది. నేను నీలాగే నిజం తెలుసుకుని నిలదీస్తే కాని తను బయటపడలేదు. తనకి అమృత అంటే చాలా అభిమానం. అమృత సుఖం కోసం, సంతోషం కోసం మనకిలా దూరంగా ఉండిపోయిందమ్మా. మా ఇద్దరిని కలిపించాల్సిన 3 గుళ్ల బంధం ఇదిగో ఇలా సన్నని దారంలా మిగిలిపోయింది. ఇది తెగకుండా నా చందు నాకు దూరం కాకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. మీ అనుబంధాన్ని కాపాడే బాధ్యత నాది కూడా డాడీ. మీరేం దిగులు పడకండి డాడీ. చందు అమ్మ గురించి ఎవ్వరికీ చెప్పను. మూర్తి గారు కూడా చందు అమ్మ నానా మాటలు అంటుంటే తట్టుకోలేక నిజం చెప్పేశాను. అది కూడా మూర్తి తాతయ్యకి అంతా తెలుసు కాబట్టి, ఆయన మన మంచి కోరే మనిషి కాబట్టి బయటపడ్డాను డాడీ. లేకపోతే అస్సలు చెప్పేదాన్నే కాదు. అమ్మా, దేవుడు నీకు నిజంగానే చాలా పెద్ద మనసిచ్చాడు. మీ అమ్మకి చెప్పాలనున్నా చెప్పుకోలేని పరిస్థితి అమ్మా నాది. ఎందుకంటే మీ అమ్మ ఇంకా మంచి మనిషి. చందు అమ్మ అంటే తనకి చాలా అభిమానం, ప్రేమ కూడా. నాకు తెలుసు డాడీ. తనకంత అన్యాయం జరుగుతున్నా చందు అమ్మ నోరు మెదపకపోవడానికి కారణం
మా అమ్మ మీరు కలిసి ఉండాలి అనే ఆలోచనే కదా డాడీ. అంత గొప్పగా ఆలోచించే చందు అమ్మ మనకి దూరం కావటం కూడా న్యాయం కాదు డాడీ. అందుకే ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పను. సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ సాయినాథ పాదోదికం పావనం శుభం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ సాయినాథం శతపారియాతం సమస్త కళ్యాణ గుణ. మీకు భక్తి చాలా ఎక్కువ అనుకుంటా భార్గవి గారు. ఏదోనండి, పొద్దున్నేస్తే బిజినెస్లు హడావుడ్లు, ఎప్పుడు చూసినా డబ్బుల గురించి మాట్లాడుకోవడం తప్ప భగవంతుడి గురించి మాట్లాడేవారే ఉండరు. నాకున్న ఒకే ఒక్క మనశ్శాంతి ఈ గుడేనండి. ఇక్కడికొస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మీరు బిజినెస్లు చేస్తారా? అవునండి, భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నేను చైర్పర్సన్ని. నా పేరు ఎప్పుడూ వినలేదా? లేదండి, మేము ఈ ఊరికి ఈ మధ్యనే వచ్చాం. అందుకే ఇక్కడ మాకెవరూ పెద్దగా తెలీదు. అవునా? ఇంతకు ముందు ఎక్కడుండేవారు? మేము ఉండేది ముంబైలో. ఈ మధ్యన మా అబ్బాయికి ఈ ఊర్లో పెళ్లి సంబంధం కుదిరింది. దానికోసమే వచ్చాం. ఓ, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? డాక్టర్ చదివాడు, హౌస్ సర్జన్ గా చేస్తున్నాడు. మీరు స్థితిగతులు బాగానే ఉన్నవారే. అయితే మంచి సంబంధమే వచ్చుంటుంది. అవునండి, చాలా మంచి సంబంధం వచ్చింది. మా కాబోయే వియంకుడు ఈ ఊర్లో చాలా పెద్ద బిల్డర్. బిల్డరా? ఎవరండి? రాజాగారని. ఎవరు? రాజాగారా? అంటే చంద్రలేఖ కన్స్ట్రక్షన్స్ ఓనర్ రాజాగారేనా? అవునండి. వాళ్ళ ఆవిడ అమృత డాక్టర్ కదా? అవునండి. వాళ్ళు మీకు బాగా తెలుసా? తెలుసండి. కానీ ఏమైందండి? చెప్పండి. ఆ రాజాకి బయట ఆడవాళ్లతో చాలా సంబంధాలున్నాయటండి.